హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు మనం వైజాగ్ రుషికొండలో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వస్తామండి. వే అయితే ఇదే, మనం స్టెప్స్ వే నుంచి వెళ్తున్నాము. చూసారు కదా గోవిందనామాలు ఎంత అందంగా ఉన్నాయో. ఓకేనండి, అయితే మనం ఇంక వెళ్ళిపోదాం టెంపుల్కి. నాకైతే రోడ్ వే కన్నా స్టెప్స్ వే అంటేనే ఎక్కువ ఇష్టం అండి. తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. నేను అందుకే ఈ వేలో నుంచి వచ్చాను. మనం ఇంకా చెప్పులు ఇక్కడే కింద తీసేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. శ్రీవారి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అన్ని ఎక్కువ స్టెప్స్ అయితే ఏం అనిపించలేదు. కొంచెం నెమ్మదిగా నడిచినా సరే ఒక 10 మినిట్స్లో అయితే మనం పైకి వెళ్ళిపోవచ్చు. అసలు కొంచెం కూడా ఎండ తగలకుండా స్టెప్స్ని అయితే బాగా సెట్ చేశారు. మనం ఇంకా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇంక పైకి అయితే వస్తామండి. ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. చూసారు, ఇక్కడ నుంచి బీచ్ అయితే బాగా కనిపిస్తుంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంక టెంపుల్ అయితే వచ్చేసినట్టే. ఇదేనండి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదండి, అవైతే వాష్రూమ్స్ అండి. అక్కడ ఎదురుగానే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి ఈ వ్యూ మొత్తం చూసేద్దాం. ఇదైతే వెయిటింగ్ హాల్ అంటండి. దర్శనానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని అయితే చెప్పారు. ఈ లోపు ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ షూట్ చేయొచ్చో లేదో తెలియదు, అందుకని చాలా చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. ఇక్కడ శ్రీవారి ప్రసాదం అయితే పెడుతున్నారండి. మనకైతే దర్శనానికి టైం అయింది. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ప్రసాదం అయితే తిందాము. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి కదండి సైడ్ కి, ఆ పైకి వెళ్ళిపోవడమే. అక్కడే ఉంటుంది మెయిన్ టెంపుల్. ఇక్కడైతే మనం పవర్ఫుల్ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉందండి. ఒకసారి చూసేసి మనం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టెప్స్ కి ఎదురుగా ఉన్నదేనండి మెయిన్ టెంపుల్. మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. ఎదురుగా ఉన్న గుడిలో స్వామివారు అయితే ఉన్నారు. స్వామివారికి రైట్ సైడ్ గోదాదేవి అమ్మవారు ఉన్నారండి. లెఫ్ట్ సైడ్ పద్మావతి అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారండి. టెంపుల్ బయట కూడా అస్సలు వీడియోస్ అవి తీయనివ్వట్లేదు. నేను నాకు వీలైనంత వరకు మాత్రమే తీయగలిగాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎగ్జాక్ట్ గా స్వామివారు తిరుపతిలో ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నారు. ఇదైతే మనం టెంపుల్ పైనుంచి షూట్ చేస్తున్నామండి. వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. టెంపుల్ కి ఒక వైపు నుంచి గీతం కాలేజ్ మొత్తం వ్యూ అంతా కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ జూమ్ చేస్తాను కొంచెం. ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి అయితే గాయత్రి కాలేజ్ మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. మన వైజాగ్ లో ఎక్కడికి వచ్చినా బీచ్ మాత్రం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. వ్యూ మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకొకసారి టెంపుల్ వ్యూ అంతా చూసేసి ఇంకా మనం ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదామండి. ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వస్తామండి. ఇంకా క్యూలోకి వెళ్ళి మనం ప్రసాదం అయితే తెచ్చేసుకుందాము.
టేస్ట్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉందండి. మాటలు లేవు, ఇంకా అంత టేస్ట్గా ఉంది. మనం ఏ వే నుంచి అయితే వచ్చామో ఇంకా అదే వే నుంచి బయటకు వెళ్ళిపోవడమేనండి. స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా మనం కిందకి వెళ్ళిపోవడమే. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. జై శ్రీరామ్, బాయ్ బాయ్.